Dr. Ushma's Hair and Skin Clinic. D1 ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ ఫస్ట్ కార్యక్రమానికి స్వాగతం. హెల్త్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చర్మ వ్యాధుల గురించి డాక్టర్ కె ఉష్మా ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ ఎఫ్ఆర్యుజిహెచ్ చర్మ వ్యాధుల నిపుణులు మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. నమస్కారం ఉష్మా గారు. నమస్తే. డాక్టర్ ఉష్మా గారు, తామర అంటే ఏమిటో వివరిస్తారా? తామర అనేది ఒక ఇన్ఫెక్షన్ అండి. మనకి అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లాగా ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్. అందులో ఈ తామర అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. మన చర్మం పై పొరల్లో ఉండే సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్. చాలా మంది ఈ తామర తగ్గనప్పుడు డాక్టర్ మాకు బ్లడ్ టెస్ట్ చేయండి, బ్లడ్ పరీక్షలు చేయండి, ఎందుకు మళ్ళీ తగ్గట్లేదు, ఎందుకు ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది, ఒకసారి టెస్ట్ చేయండి అని అడుగుతారు. కానీ ఇది ఏంటంటే మన బ్లడ్ లో అనేది ఇన్ఫెక్షన్ ఉండదు. సో మనం దాన్ని ఏం డిటెక్ట్ చేయలేము. సో మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయడానికి ఒకవేళ టెస్ట్ చేయాలంటే స్కిన్ తీసి పరీక్ష పంపాల్సి వస్తుంది. స్కిన్ పొరల్ని KOH స్మియర్ చేసి దానిలో ఫంగస్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఓన్లీ స్కిన్ లేయర్స్ కి పరిమితం అయ్యే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. డాక్టర్ గారు, ఈ తామర అనే చర్మ వ్యాధి ఎవరెవరికి ఎక్కువగా వస్తుందండి? తామర అనేది ఎక్కువ తేమ వల్ల, చెమట వల్ల వస్తుంది. సో దీని మెయిన్ రీజన్స్ తేమ ఉండిపోవడం చర్మంలో. సో ఇది ఎక్కువ హాస్టల్ పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము. హాస్టల్ పిల్లల్లో ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే హాస్టల్ అనేది క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్. సో వాళ్ళు బట్టల్లో ఆ ఫంగస్ అనేది, తేమ అనేది ఉండిపోయి వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ దోబీ కూడా కామన్ దోబీ ఉంటాయి. సో అందరు బట్టలు కలిపి ఉతకడం వల్ల సో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే కనుక అందరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ హాస్టల్లో ఉండే పిల్లలకి. సో మనం చాలా మందిని ఎక్కువ చూసేది ఏంటంటే ఈ హాస్టల్ పిల్లలు ఈ హాలిడేస్ కానీ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక కాజ్. ఇంకోటి ఎక్కువ కోస్టల్ రీజియన్స్ అంటే తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలకి కూడా కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ బాగా హాట్ ఎన్విరాన్మెంట్స్ లో పనిచేసే వాళ్ళకి, ఎక్కువసేపు ఇన్షర్ట్ చేసుకొని ఉండాల్సి వచ్చిన వాళ్ళకి, ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఎండలో తిరిగి చెమటలు ఎక్కువ పట్టే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ చర్మ వ్యాధి తామరని గుర్తించడం ఎలాగండి? ఈ తామర అనేది రౌండ్ ప్యాచ్ లాగా స్టార్ట్ అవుతుందండి. మనం దీన్ని రింగ్ వామ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇది రౌండ్ గా ఉండే ఇన్ఫెక్షన్ కనుక. సో స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న పొక్కులా గాని కురుపులా గాని స్టార్ట్ అవుతుంది. అది క్రమేపీ అది చుట్టూ పెరుగుతూ వెళ్ళి రౌండ్ గా అయ్యి మన బాడీలో కూడా ఎక్కువ సంక్రమించే ప్రదేశాలను బట్టి కూడా దీన్ని మనం గుర్తించవచ్చు. ఎక్కువ చెమట పట్టే ప్రదేశాలు అంటే అండర్ ఆర్మ్స్, ఇన్నర్ థైస్, సో ఇలా చెమట పట్టే ప్రదేశాల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ క్రమేపీ రౌండ్ గా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేటప్పుడు మధ్యలో దానంతట అదే తగ్గిపోతా ఉండి బోర్డర్స్ లో యాక్టివ్ గా ఉండి సో బోర్డర్ అంతా పెరుగుతూ ఉంటుంది. అలా అని రౌండ్ గా ఉండే ప్యాచెస్ అన్నిటినీ మనం రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ అనుకొని తామర అనుకోవడానికి లేదు. ఎందుకంటే కొన్ని ఎగ్జిమాస్, నమ్యులర్ ఎగ్జిమా అంటాం, ఇది కూడా రౌండ్ గానే ఉంటుంది. కానీ ఇది ఎక్కడైతే వచ్చే ఏరియాస్ అన్నమాట. ఎక్కువ మనకి నమ్యులర్ ఎగ్జిమా అనేది కాళ్ళ మీద అంటే యాంకిల్ రీజియన్ లో, పాదం దగ్గరలో వస్తూ ఉంటుంది. సో మనం ఇది ఎక్కడైతే ఈ ఇన్ఫెక్షన్ మనకు వస్తుందో ఆ ప్రదేశాలను బట్టి కూడా మనం దీన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ తామర అనే చర్మ వ్యాధికి సొంతంగా వైద్యం చేసుకుంటూ ఉంటారు. బజార్లో దొరికే సపట్ లోషన్ అని ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఇలాంటి సొంత ట్రీట్మెంట్లు తీసుకుంటాం వల్ల ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? దాని గురించి వివరిస్తారా? ఇది యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది ఫస్ట్ మమ్మల్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ మెయిన్ గా వేరే వాటికైనా కానీ ఫస్ట్ డాక్టర్ని అప్రోచ్ అవుతారేమో, కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ తామర అనే దానికి మాత్రం ఫస్ట్ చాలా 70% ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకునే వస్తారు. మా దగ్గరికి వచ్చే ముందు మెడికల్ షాప్ లో ఆయింట్మెంట్స్ తీసుకొని జాలిం లోషన్, సపట్ లోషన్ ఇట్లాంటివి వాడేసి వస్తూ ఉంటారు. జాలిం లోషన్, సపట్ లోషన్ వాడడం వల్ల చర్మం కాలిపోతుంది. అక్కడి వరకు చర్మం అనేది పొరల్లాగా ఊడిపోయి అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా పోనే పోదు. ఇంకా క్రీమ్స్ అంటారా, స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ కాంబినేషన్ క్రీమ్స్ ఎక్కువ అవైలబుల్ గా ఉంటాయి. మెడికల్ షాప్ లో అడగంగానే వాళ్ళు ఫస్ట్ దురద తగ్గడానికి, ఉపశమనం కలగడానికి కాంబినేషన్ క్రీమ్స్ ఇస్తూ ఉంటారు. ఈ కాంబినేషన్ లో మెయిన్ గా యాంటీ
బయోటిక్ ఉంటుంది, యాంటీ ఫంగల్ ఉంటుంది, అండ్ స్టెరాయిడ్ కూడా కలిపి ఉంటుంది. ఈ స్టెరాయిడ్ వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాడంగానే వాళ్ళకి ఉపశమనం వస్తుంది, ఆపంగానే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడి వరకు స్టెరాయిడ్ క్రీమ్ వాడడం వల్ల చర్మంలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దానివల్ల ఏమంటుంది చర్మం మన ఫంగస్ ని ఫైట్ చేసే గుణం తగ్గిపోతుంది. సో ఫంగస్ అంటే లోపల పెరిగిపోతా ఉంటుంది, వాళ్ళకి దురద ఉండదు. సో డాక్టర్ దగ్గరికి కూడా తొందరగా వెళ్ళరు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఓన్లీ మచ్చనే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళ బాడీలో వేరే ఏరియాస్ కి బాగా స్ప్రెడ్ అయిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా ఈ ఫంగస్ అనేది వేరే వాళ్ళకు కూడా అంటుతూ ఉంటుంది. అండ్ ఇంకో ప్రమాదం ఏంటంటే ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ ఇవి వాడడం వల్ల మనం మెయిన్ గా ఇచ్చే యాంటీ ఫంగల్ ఆయింట్మెంట్స్ అనేవి పనిచేయడం మానేస్తూ ఉంటాయి. అండ్ నేను చాలా చిన్న పిల్లలకి వీళ్ళకి చూస్తానండి, వీళ్ళు ఆయింట్మెంట్స్ అప్లై చేసి చేసి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. స్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ వాడడం వల్ల మెయిన్ గా మనకి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి పెరిగే ఏజ్ పిల్లలకి. ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేటివి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ తర్వాత మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫంగల్ ఇన్ఫెక్షన్ ని తగ్గించగలుగుతాం, కానీ ఆ ఆయింట్మెంట్ వల్ల వచ్చే చారలు ఏమైతే ఉంటాయో అవి మాత్రం పాపం వాళ్ళకి జీవితకాలం ఉండిపోతా ఉంటాయి. ఇది చాలా బాధగా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ చారాలు మిగిలిపోవడానా లేకపోతే అటు తర్వాత ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయో కొంచెం వివరిస్తారా? దీనివల్ల యాక్చువల్ గా మనకి యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ కూడా వస్తుందండి. ఇది వరకు మనం యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చిన్న చిన్న అంటే వెరీ మైన్యూట్ యాంటీ ఫంగల్స్, ఫ్లూకనజోల్ అట్లాంటివి బేసిక్ యాంటీ ఫంగల్స్ వారానికి ఒక్కసారి వాడితే కూడా తగ్గిపోయేవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. కానీ ఇప్పుడు మేము 2 to 3 months ఓరల్ యాంటీ ఫంగల్స్ ఇస్తున్నా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గట్లేదు. ఎందుకంటే సమాజంలో స్టెరాయిడ్స్ వాడడం వల్ల రెసిస్టెన్స్ అనేది వచ్చేసింది అనమాట. సో యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఇది వాడడం కూడా అంత మంచిది కాదు. అండ్ ఆరోగ్యపరంగా కూడాను స్టెరాయిడ్ వల్ల హెర్సిటిజం వస్తుంది, అక్కడ వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది. సో చాలా ఎక్కువ ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ స్టెరాయిడ్స్ అమ్మకాలు లేకుండా లేకపోతే స్టెరాయిడ్స్ వాడకుండా ఎటువంటి ప్రజలు అవగాహన కల్పించవచ్చు, ఏ రకంగా కొంచెం వివరిస్తారా డాక్టర్ గారు? మన దేశంలో ఈ స్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ అనేవి ఓవర్ ది కౌంటర్ అవైలబుల్ ఉంటాయండి. సో ఎక్కువ మంది మెడికల్ షాప్ కి వెళ్ళి తీసేసుకుంటా ఉంటారు. ఒకటి ఈ చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమొచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి డాక్టర్ గారు బీటామెథసోన్ లాంటి ఆయింట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఆ ఇన్ఫెక్షన్ ఒక 5-10 రోజుల్లో తగ్గిపోతా ఉంటది, ఎలర్జీ. కానీ వీళ్ళు ఏంటంటే ఆయింట్మెంట్ ఇంట్లో ఉండడం వల్ల అది వాడుతూనే ఉంటారు అన్నమాట. తర్వాత ఏదైనా చర్మ సమస్య వచ్చినా కూడా ఆయింట్మెంట్ ఉంది కదా, ముందు వెళ్ళి తీసుకున్నాం కదా, ఆయింట్మెంట్ వాడేసి తగ్గకపోతే అప్పుడు చూద్దాంలే అన్నట్టు చాలా మంది వాడుతూ ఉంటారు. ఇంకోటి స్టెరాయిడ్ ఏ సమయంలో ఎక్కువ వాడుతూ ఉంటారు అంటే పిల్లలు ఎక్కువ తెల్లగా అయిపోవాలనో, మైఫెయిర్ అని, ఇట్లాంటి పర్ల్ క్రీమ్ అని, ఇట్లాంటి ఆయింట్మెంట్స్ యాక్ని కానీ పింపుల్స్ కి కానీ తెల్లగా అయిపోవాలనే ఆతృతతో కానీ వెళ్ళి ఆయింట్మెంట్స్ ప్రొక్యూర్ చేసుకొని మన మెడికల్ షాప్స్ లోంచి. కానీ ఈ మధ్య ఇట్లాంటి పర్ల్ క్రీమ్, మైఫెయిర్ అనేవి మెడికల్ షాప్స్ లోనే కాదండి, ఫ్యాన్సీ స్టోర్స్ లో కూడా అమ్ముతున్నారు. సో ఇట్లాంటి ఆయింట్మెంట్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకొని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అనమాట. ఈ ఆయింట్మెంట్ ఒకళ్ళు వాడితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెల్లగా అయ్యారనో, లేకపోతే డాక్టర్ ఎవరికో ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి వాళ్ళు తెల్లగా అయ్యారనో, సో అవి మీరు ఏమి వాడితే ఇట్లా అయ్యారు అనేవి తెలుసుకొని అవి తీసుకొని వాడేస్తున్నారు. సో ఇది మాత్రం చాలా ప్రమాదకరం అండి. మీకు కూడా ప్రమాదకరం, అట్లానే సమాజానికి కూడా ప్రమాదకరం. డాక్టర్ గారు, ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తారా? యాక్చువల్ గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నంత టాపికల్ స్టెరాయిడ్స్ అండి. టాపికల్ అంటే పూత మందులు అనమాట. దీని వల్ల ఎక్కువగా ఆరోగ్యం ఇంపాక్ట్ అంటే హెల్త్ పరంగా అంత ఏం నష్టపోరు, కానీ ఎస్ ఉంటుంది. ఒకటి ఆడపిల్లలు అయితే గనక వాళ్ళకి వెంట్రుకల గ్రోత్ ఎక్కువైపోతుంది అనమాట. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఫేషియల్ హెయిర్ ఎక్కువ పెరిగిపోతుంది. హ్యాండ్స్ మీద ఎక్కడైనా అప్లై చేసినప్పుడు హెయిర్ ఎక్కువ పెరిగిపోతుంది, దాన్ని హెర్సిటిజం అంటాము. ఇంకోటి ఏంటంటే యాక్నిఫామ్ ఎరప్షన్ అనేది వస్తుంది. యాక్నిఫామ్ ఎరప్షన్ అంటే ఏంటంటే ఇవి పింపుల్స్ కాదు, కానీ చూడడానికి అవి పింపుల్స్ లానే ఉంటాయి. మనం యూజువల్ గా నార్మల్ గా వచ్చే పింపుల్స్ ఎట్లా ఉంటాయి, ఒక్కొక్క పింపుల్ ఒక్కొక్క స్టేజ్ లో ఉంటుంది. అంటే ఒకటి పెరుగుతూ ఉంటుంది, ఒకటి ఆల్రెడీ బర్స్ట్ అయిపోయి మర్చిపడిపోయి ఉంటుంది, ఒకటి ఇన్ఫెక్షన్ స్టేజ్ లో ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పింపుల్స్ లో ఉంటాయి అన్నమాట. కానీ ఈ యాక్నిఫామ్ ఎరప్షన్ స్టెరాయిడ్ వల్ల వచ్చేది ఏంటంటే అన్ని ఒకేలాగా చిన్ని పొక్కుల్లాగా సేమ్ సైజ్ లో ఉంటాయి. అండ్ ఈ వన్స్ ఈ స్టెరాయిడ్ క్రీమ్ కి అలవాటు పడినప్పుడు అది ఆపిన తర్వాత ఏమవుతుందంటే ఎండలోకి వెళ్తే బాగా చర్మం పల్చిపడిపోయి ఉంటుంది కాబట్టి ఎండ
ఎండలోకి వెళ్ళంగానే ఎర్రగా కందిపోయినట్టు అయిపోవడం, ఎండలోకి వెళ్తే ఉండలేకపోవటం, మంట పుట్టడం, వేడిగా అయిపోవటం, ఇట్లాంటి సమస్యలు చాలా జరుగుతూ ఉంటాయి. చర్మంలో కూడా బ్లడ్ వెజల్స్ అనేవి, రక్త కణాలు చర్మం పలిచిపడిపోవడం వల్ల ఫేస్ లో ఉండే బ్లడ్ వెజల్స్ పైన సూపర్ఫిషియల్ గా ఉండే క్యాపిలరీస్ కూడా మనకి బయటికి కనిపించే అంత ఇదిగా అయిపోతా ఉంటుంది. డాక్టర్ ఉష్మా గారు, ఈ తామర లాంటి చర్మ వ్యాధులు రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా ప్రేక్షకులు వివరించండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ గా ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతా ఉంటాయి అన్నమాట. ఇది అంటువ్యాధి. సో ఫస్ట్ ఎవరికైనా ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళ బట్టలు, సబ్బు, తుండు అన్ని సెపరేట్ గా పెట్టుకోవాలి. బట్టలు ఉతకడం అనేది కూడా కలిపి అనేది ఉతకకూడదు. వన్స్ మీరు ఇన్ఫెక్షన్ గుర్తించిన తర్వాత బట్టలు సెపరేట్ గానే వాష్ చేసుకోవాలి. బాగా ఎండ తగిలేలాగా ఆరేసుకోవాలి బట్టలు. బట్ట మీరు దండం మీద నుంచి తీసే వరకు బట్ట కొంచెం వెచ్చగా అవ్వాలన్నమాట. బట్ట ఎందుకంటే మనం ఈ డిటర్జెంట్స్ కానీ డెటాల్ కానీ ఏది కూడా బట్టల్లో ఉండే ఫంగస్ ని కిల్ చేయలేదు. సో బట్టల్లో ఉండే ఫంగస్ చనిపోవాలి అంటే మెయిన్ గా వేడి తగలాలి, బట్టకి వేడి తగలాలి అండ్ వేడి నీళ్ళల్లో ఉతుక్కోవాలి. నేను నా పేషెంట్స్ కి అట్లీస్ట్ ఒక అరగంట అయినా 70 degrees టెంపరేచర్, అంటే వాషింగ్ మెషిన్ ఉండే వాళ్ళకంటే వాళ్ళు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. 70 degrees Celsius అట్లా పెట్టుకొని అట్లీస్ట్ మినిమం 70 degrees Celsius ఉండేలాగా ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ వాషింగ్ మెషిన్ లేకపోతే బాయిలింగ్ వాటర్, అంటే వన్స్ మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ లో మనం బట్టలు సోక్ చేసుకొని అవి వాష్ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో కనుక ఐరన్ బాక్స్ ఉంటే ఇన్నర్స్ తో సహా ఐరన్ చేసుకోవాలి. బట్టల్ని అనేది తిప్పి ఆ తిరగేసిన బట్టల్ని ఐరన్ చేసుకోవాలి. ఆ వేడికి బట్టల్లో ఉండే ఫంగల్ స్పోర్స్ చనిపోతాయి. లేకపోతే ఏమవుతుందంటే ఆ బట్టల్లో ఉండే ఫంగల్ స్పోర్స్ అట్లీస్ట్ 3 months అట్లానే ఉండిపోతాయి. సో అది మళ్ళీ మనం వేసుకున్నప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి మెయిన్ గా హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ బట్టలు వేసుకునేటప్పుడు కాలేజ్ పిల్లలు అవ్వండి, వర్కింగ్ పీపుల్ కానీ హడావిడిలో ఏం చేస్తారంటే స్నానం అవ్వగానే తడిపొడిగా ఉన్నప్పుడు బట్టలు వేసేసుకుంటూ ఉంటారు. ఇది ఒక మెయిన్ రీజన్ అన్నమాట ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటం కోసం. సో బట్టలు వేసుకునేటప్పుడు ఫస్ట్ ఫుల్ స్కిన్ డ్రై చేసుకొని టవల్ చేసుకొని నీట్ గా దాని తర్వాతనే మనం క్లోదింగ్ అనేది వేసుకుంటూ ఉండాలి. రోజుకి అట్లీస్ట్ 2 times స్నానం చేయాల్సి వస్తుంది. బాగా కోల్డ్ వెదర్స్ లో అయితే కనుక నేను అంత అడ్వైస్ చేయను, బట్ నార్మల్ గా అయితే కనుక అట్లీస్ట్ 2 times బాత్ అయితే స్నానం చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ఈ తామరకి చికిత్స విధానాల గురించి వివరించండి. తామరకి చికిత్స విధానాలు అంటే టాపికల్స్, అంటే పూత మందులు ఉంటాయండి, టాబ్లెట్స్ ఉంటాయి. మనకి 1-2 ప్యాచెస్ ఉన్నప్పుడు మనం ఆయింట్మెంట్స్ రాసుకుంటే సరిపోతుంది. అక్కడి వరకు క్రీమ్ కానీ లోషన్ కానీ రాసుకుంటే సరిపోతుంది. కానీ ఈ తామర అనేది ఏంటంటే బాగా దురద ఉండి డిస్కంఫర్ట్ ఉంటుంది కనుక తొందరగా టాబ్లెట్స్ వేసేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. టాబ్లెట్స్ మెడికల్ షాప్ లో తీసుకొని వేసేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే 1-2 ప్యాచ్ మాత్రమే ఉంటే గనక మీరు ఆయింట్మెంట్స్ తోటి మేనేజ్ చేయొచ్చు. దానికన్నా ఎక్కువ ఉంటే గనక టాబ్లెట్స్ వేసుకుంటా ఉండాలి. ఆ టాబ్లెట్స్ కూడా కోర్స్ కంప్లీట్ చేయాలి అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒకప్పుడు అయితే వారానికి ఒక టాబ్లెట్ వేసి అట్లా 2 to 3 weeks వేస్తే కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయేది. కానీ ఇప్పుడు ఉండే ఈ ప్రెసెంట్ సినారియోలో, ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో మేము 2 to 3 months ఓరల్ గా యాంటీఫంగల్స్ చూసుకొని, ఓరల్ యాంటీఫంగల్స్ చాలా రకాలు ఉన్నాయండి. ఇట్రాకనజోల్, ఫ్లూకనజోల్, ఇట్లాగా గ్రిసియోఫల్విన్ అని, టెర్పినఫిన్ అని రకరకాల యాంటీఫంగల్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి మీకు ఏ ఏజ్ ని బట్టి ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత కాలం ఇవ్వాలి, ఏ కాంబినేషన్స్ ఇవ్వాలి, ఏ కాంబినేషన్ ఎన్ని రోజులు ఇవ్వాలి, మేము పేషెంట్ రెస్పాన్స్ ని బట్టి పేషెంట్ ని బట్టి చూసుకొని ఆ కోర్స్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇస్తాము. మీరు డెఫినెట్ గా ఆ కోర్స్ ఎండ్ అయ్యే వరకు మెడిసిన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇందాక చెప్పుకున్నట్టు ఇది కూడా ఒక రీజన్ అన్నమాట మనకి యాంటీఫంగల్ రెసిస్టెన్స్ వచ్చేయడం కోసం. చాలా మందికి ఏంటంటే యాంటీఫంగల్ ఓరల్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు 10 days లో కొంచెం ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, డిస్కంఫర్ట్ అయితే పూర్తిగా తగ్గిపోతుంది. వన్స్ ఆ డిస్కంఫర్ట్ తగ్గిపోయిన తర్వాత చాలా మంది మెడిసిన్ ని డిస్కంటిన్యూ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఈ యాంటీఫంగల్ మళ్ళీ వాళ్ళు పెట్టినప్పుడు కూడా పనిచేయకపోవచ్చు అండ్ ఈ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఇన్ఫెక్షన్ మళ్ళీ రీఅకర్ అవుతా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ తామర అనే చర్మ వ్యాధి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కానీ వాటి తర్వాత కానీ తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే వివరించండి.
యాక్చువల్గా అండి సైన్స్ ప్రకారంగా అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం తినకూడని వస్తువులు అనేవి ఏమీ ఉండవు, అన్నీ తినవచ్చు. అంటే ఇది తింటే ఇది పెరుగుతుంది, తింటే తగ్గుతుంది అలా ఏమీ లేదు. మీరు నార్మల్గా ఏమి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేయొచ్చు. బట్ కొంతమంది స్పెసిఫిక్గా చికెన్ తింటే పెరుగుతుంది, ఇట్లా గోంగూర తింటే పెరుగుతుంది, దురద వస్తుంది అని చెప్తుంటారు. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే ఏమీ లేదు. బట్ నిజంగా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కనుక మీరు ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది తగ్గే వరకు మీకు డిస్కంఫర్ట్ కలిగించే ఫుడ్స్ మాత్రం కొంచెం అవాయిడ్ చేసుకోండి. డాక్టర్ గారు, ఈ తామర అనే వ్యాధి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, తామర కలిగించే ఫంగల్ స్పోర్స్ బట్టల్లో ఉండిపోతాయి ఒక 3 months వరకు అని. మనకి మచ్చ నార్మల్ స్కిన్ లో కలిసిపోయిన తర్వాత కూడా మనం ఒక 3 months వరకు బట్టల్ని కంపల్సరీ వేడి నీళ్ళలో ఉతకాలి, సెపరేట్ గా వాష్ చేయాలి అండ్ ఎండలో ఆరేసుకోవాలి. అండ్ ఐరన్ చేసుకోవటం చాలా ఉత్తమం అండి. ఒకవేళ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ తగ్గేటప్పుడు ఇనీషియల్ గా రెడ్ గా ఉంటుంది, అది తగ్గేటప్పుడు నల్ల మచ్చలాగా ఫామ్ అవుతుంది మనకి. ఆ నల్ల మచ్చ కూడా మనకి మామూలు చర్మంలో కలిసి, మీకు దురద లేకపోయినా డిస్కంఫర్ట్ ఏమీ లేకపోయినా కూడా ఆ మచ్చ అనేది మామూలు చర్మం చుట్టుపక్కల ఉండే చర్మంలో కలిసిపోయే వరకు మీరు ఆయింట్మెంట్స్ అనేవి, లోషన్స్ అనేవి మాత్రం ఎటువంటి సిచ్యుయేషన్ లో కూడా మానేయండి. కంటిన్యూ చేస్తూ ఉంటే ఇది మళ్ళీ రీఆకర్ అవ్వకుండా ఉంటుంది. డాక్టర్ ఉష్మ గారు, తామర దాని చికిత్స విధానం గురించి ఎంతో వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి.